హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇప్పుడు ప్రస్తుతం ఫిక్స్ అయినటువంటి ఆసియా కప్ 2025 మీద అభిమానులలో ఆగ్రహం అనేది వ్యక్తమవుతోంది. చాలామంది నా వీడియో చూసిన వాళ్ళు క్రికెట్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, దేశభక్తి కూడా చాలామందికి ఉంటుంది, ఆ విషయంలో డౌట్ లేదు. కాబట్టి అలా ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా నా వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి ముందుగా. అలాగే ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న యూఏఈలో మ్యాచ్ అనేది జరగబోతుంది. కానీ పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు. అభిమానులు అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దీని మీద హ్యాష్ ట్యాగులు నడుస్తున్నాయి, అన్నీ చాలా దారుణంగా ఉంది. బైకాట్ హ్యాష్ కప్ అనేది ఎక్స్లో అయితే విపరీతమైనటువంటి ట్రెండ్ అవుతుంది. అది ఇండియన్ ఫ్యాన్స్, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఒత్తిడి వస్తుంది బీసీసీఐకి. 2-3 రోజులుగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పార్టీల లీడర్లు కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది చేస్తున్నారు. అసలు ఈ ఇష్యూ మీద ఏం జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఎమ్మటెమ్మటే చూస్తున్నప్పుడే లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది, నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పెహల్గామ్ దాడి అనేది దేశంలో ప్రతి ఒక్కరి గుండె అనేది రగిలిపోయింది. నిజంగా ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటన, జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి అటాక్లో 26 మంది చనిపోవడము, అమాయకులు చనిపోవడము, అందులో విదేశీయులు కూడా కొంతమంది ఉండటము. ఈ దాడి వెనక పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు ఉన్నారు, అది మాత్రం క్లియర్. తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాము, అక్కడ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాము. దాంతో ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య ఈ టెన్షన్స్ అనేవి పీక్ స్థాయికి అయితే చేరినాయి. ఇంకోటి కూడా జరిగింది, పెహల్గామ్ దాడులకు పాల్పడినటువంటి ఒక ఉగ్రవాదిని కూడా కాల్ చంపారు. అది కూడా మనకి శుభపరిణామం అనుకోవాలి, ఓ రకంగా వాడిని చంపడం కూడా మంచిదైంది. ఇలాంటి టైంలో ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ ఆ షెడ్యూల్ చేయడం ఏంటి, అసలు బీసీసీఐ ఎలా షెడ్యూల్ చేసిందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. బీసీసీఐ నిర్ణయం మీద సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు అనేవి వస్తున్నాయి. ఇది కేవలం క్రికెట్ కాదు, మన దేశ ప్రజల గౌరవం అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు అభిమానులు. కొంతమంది హ్యాష్ ట్యాగ్ బైకాట్ ఆసియా కప్ అనే రూపంలో దాన్ని ట్రోల్ చేస్తున్నారు, ట్రెండింగ్ అవుతుంది ఇప్పుడు. అది ఎక్స్లో తమ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీలింగ్స్ బయటపెట్టి ఓపెన్గా షేర్ చేస్తున్నారు. మీ ఇండియన్ ఆర్మీ పోరాటం మీకు స్ఫూర్తినిచ్చింది అనుకుంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా పాకిస్తాన్తో మ్యాచ్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మన సైనికుల రక్తం కంటే కూడా మీకు క్రికెట్ ముఖ్యమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే బైకాట్ హ్యాష్ ట్యాగ్ ఆసియా కప్ అనేది మాత్రం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుంది. ఇదే టైంలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ WCL ఒకటి జరిగింది మనకి. ఇండియా ఛాంపియన్షిప్తో హర్భజన్ సింగ్ ఒకడు, తర్వాత సురేష్ రైనా ఒకళ్ళు, యువరాజ్ సింగ్ ఒకళ్ళు, ఇర్ఫాన్ పఠాన్ ఒకళ్ళు, శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్స్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లో. అది ఇంగ్లాండ్లో జరిగినటువంటి మ్యాచ్. ఆ మ్యాచ్ పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ ఆడటానికి వాళ్ళు నిరాకరించారు. దాంతో అది రద్దు చేయాల్సి వచ్చింది. సారీ చెప్పింది, వాళ్ళ డబ్బులు కూడా రిఫండ్ చేసింది వాళ్ళకి. పెహల్గామ్ దాడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి వీళ్ళందరూ సీనియర్స్ అందరూ కూడా, యువరాజ్ సింగ్ కానీ, ఇర్ఫాన్ పఠాన్ కానీ, హర్భజన్ సింగ్ కానీ, సురేష్ రైనా కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. అప్పుడు శిఖర్ ధావన్ వీళ్ళందరూ డైరెక్ట్గా తమ నిర్ణయాన్ని ప్రకటించేశారు, మేము ఆడం పాకిస్తాన్తో అని చెప్పేసి. దాన్ని మరి అది జరిగిన తర్వాతే ఈ ఆసియా కప్లో షెడ్యూల్ చేశారు. ఎలా చేస్తారు మీరు, దాన్నే మన వాళ్ళు బహిష్కరించినప్పుడు మీకు అర్థం కాదా, దీన్ని ఎట్లా చేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఫైర్తో ఇది చేస్తున్నారు, బాగా మండిపోతున్నారు అసలు. ఇక ఈ ఇష్యూలో పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ అయ్యారు, వాళ్ళు కూడా దాంతో హాట్ టాపిక్గా మారింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకురాలైనటువంటి ప్రియాంక చతుర్వేది అన్నారు, బీసీసీఐ మన సైనికుల రక్తం కంటే లాభం ముఖ్యమా నీకు అని చెప్పేసి ఆమె బీసీసీఐని ప్రశ్నించారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ సుఖ్దేవ్ భగత్ కూడా ఈ మ్యాచ్ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ చెందినటువంటి మాజీ క్రికెటరు, కాంగ్రెస్ నాయకుడైనటువంటి మహమ్మద్ అజరుద్దీన్ కూడా బయలటరల్ అంటే ద్వైపాక్షికంగా ఇద్దరం మనం పోటీ ఆడనప్పుడు మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఎందుకు ఆడాలని చెప్పేసి ఆయన కూడా గట్టిగా ప్రశ్నించారు. అయితే మాజీ ఇండియన్ కెప్టెన్ అయినటువంటి సౌరవ్ గంగూలీ మాత్రము స్పోర్ట్స్ కంటిన్యూ కావాలి, టెర్రరిజం ఆగిపోవాలి, అలాగే కానీ స్పోర్ట్స్ అనేది ఆగకూడదు అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు, సపోర్ట్ చేశాడు ఓ రకంగా ఏషియా కప్కి. ఈ విషయంలో ఫ్రాన్స్ మాత్రం అతని వాదంతో ఏకీభవించట్లేదు. గంగూలీ వ్యాఖ్యలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయట్లేదు. స్పోర్ట్గానే ఉండాలి కానీ దేశ గౌరవం ముఖ్యమని చెప్పేసి కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే మరి బీసీసీఐ స్టాండ్ ఏంటి అంటే, బీసీసీఐ అయితే ఇంకా ఈ మ్యాచ్ని రద్దు చేస్తామని ఎక్కడ కూడా ప్రకటన అయితే చేయలేదు, ఎలాంటి అధికార ప్రకటన అయితే ఇవ్వలేదు. కానీ ఈ నిర్ణయం అనేది ఆసియా కప్కి సంబంధించినటువంటి ఏసీసీ మీటింగ్లో తీసుకున్నారు.
కాబట్టి ఇప్పుడు ఇండియానే అసలు ఈ ఆసియా కప్ని నిర్వహిస్తుంది. ఈసారి ఇండియాలో జరపకుండా పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియాలో జరపదలుచుకోలేదు. అందుకనే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ జరపలేదు. వీళ్ళు అందుకే అక్కడ యూఏఈకి మార్చారు, ఈ వేదికని యూఏఈకి మార్చారు. కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ మార్చడం కష్టం అని చెప్పేసి బీసీసీ అయితే అంటుంది. మరి ఫ్యాన్స్ మాత్రం ఒత్తిడి అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. మరి ఆసియా కప్ప దేశభక్త అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు వస్తుంది. ఫ్యాన్స్ అయితే ఒకటే చెప్తున్నారు, పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాంతో క్రికెట్ ఆడొద్దు, మన సైనికుల ప్రాణాల కంటే ఎక్కువ కాదు అని చెప్పేసి అయితే రాస్తున్నారు. మనం అందరం ఆసియా కప్ని బ్యాన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అయితే పెట్టుకుంటున్నారు. అయితే గతంలో 2016లో ఉరి అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు అన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఐసీసీ ఏసీసీ ఈవెంట్లో మాత్రమే పాకిస్తాన్ అండ్ ఇండియా తలపడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఈ పెహల్గామ్ తర్వాత అది కూడా ఆపాలని చెప్పేసి డిమాండ్ అయితే వస్తుంది. దేశం అంతా కూడా ఒకటే అడుగు వేస్తుంది. మీరు కూడా క్రికెట్ గురించి మీరందరూ అభిమానులు ఉన్నారు నా వీడియో చూసే వాళ్ళల్లో. అలాగే మరి మీరేమంటారు? ఆపరేషన్ సింధు ద్వారా ఉగ్రవాదుల మీద అటాక్ చేస్తున్నప్పుడు ఈ పాకిస్తాన్తో మనం మ్యాచ్ ఆడటం కరెక్టే అంటారా? బీసీసీకి మీరు ఏమని చెప్తారు? అలాగే బైకాట్ ఆసియా కప్ అనే ట్రెండ్ని మీరు సపోర్ట్ చేస్తారా అనేది మీ ఒపీనియన్స్ని దయచేసి ఈ వీడియో కింద తెలియజేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా. ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.